విజయవాడలో చాలా ప్రెస్టీజియస్‌గా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విజయవాడ నడిబొడ్డున నెలకొల్పిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్మృతివనం మీద ప్రస్తుత ప్రభుత్వ అభిప్రాయం ఏంటో, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, ముఖ్యమంత్రి ఆలోచన ఏంటో, ఆయన అభిప్రాయం ఏంటో, ఉప ముఖ్యమంత్రి ఆలోచన ఏంటో, ఆయన అభిప్రాయం ఏంటో నిజంగా అంతు చిక్కడం లేదు. అక్కడ అసలు ఆ స్మృతివనం ఉండడం వీళ్ళకి ఇష్టం ఉందా? అక్కడ అంబేద్కర్ గారు ఉండడం వీళ్ళకి ఇష్టం ఉందా లేదా అన్నది బిలియన్ డాలర్ల ప్రశ్నగానే ఉంది. కారణం ఏంటి అంటే, ఇప్పటి వరకు కనీసం ఈ ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యులు ఎవరు అంత బ్రహ్మాండంగా ఉన్న స్మృతివనం దగ్గరికి వెళ్ళి అంబేద్కర్ గారికి కనీసం నివాళి కూడా అర్పించలేదు. ఏ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఏర్పాటు చేసింది అంబేద్కర్ గారి స్మృతివనాన్ని. వీళ్ళు ఎందుకు అక్కడికి వెళ్ళరు? ఎందుకు కనీసం నివాళి అర్పించరు? ఎందుకు కనీసం చూడరు? అక్కడ పరిస్థితులు ఎట్లున్నా ఎందుకు చూడరు? అది తీవ్ర నిర్లక్ష్యానికి గురి కాబడుతుంది అని చెప్పి చాలా విజువల్స్ ఇంతకుముందు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అంబేద్కర్ స్మృతివనాన్ని పూర్తిగా నిరాదరణకు గురి చేసేస్తున్నారు వీళ్ళని చెప్పి విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. తాజాగా అది మరొకసారి ప్రూవ్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ దగ్గరికి వెళ్ళే క్రమంలో మొదట అంబేద్కర్ గారి స్మృతివనానికి వెళ్ళి అక్కడ అంబేద్కర్ గారికి నివాళి అర్పించి వెళ్ళారు కదా. సో ఆ సందర్భంగా అక్కడి కార్మికుల ఆవేదన, జగన్ గారితో వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేశారట, కానీ మాట్లాడనిచ్చే అవకాశం లేకుండా చేశారు వాళ్ళకు. తర్వాత వాళ్ళ ఆక్రందన, వాళ్ళ ఆవేదన వెలుబుచ్చుతూ ఉన్నారు. 36 మంది కార్మికులు ఉన్నాం, 25,000 జీతం ఇస్తామని చెప్పి అప్పుడు తీసుకున్నారు. కనీసం 10,000 రూపాయలు కూడా ఇస్తలేరు. మన 6,000 రూపాయలు ఇచ్చారు. మమ్మల్ని పట్టించుకుంటున్న వాళ్ళు లేరు, పూర్తిగా వదిలేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి నెల జీతాలు వచ్చేటివి అని చెప్పి ఒకసారి ఏం మాట్లాడుతున్నానండి. అక్కడి కార్మికుల కష్టాలు, అక్కడి కార్మికుల ఇబ్బందులు, జీతాలు ఇస్తలేరట. జగన్మోహన్ గారి దృష్టికన్నా తీసుకెళ్తే మా కష్టాలకు ఏమన్నా కనుక పరిష్కారం దొరుకుతామనుకుంటే అక్కడ మాట్లాడించే అవకాశం లేకుండా చేశారంటున్నారు. జగన్మోహన్ గారి దృష్టికి మా బాధలు తీసుకెళ్ళండి అంటూ ఉన్నారు. అసలు నిజంగా ప్రభుత్వం ఇంత ఎందుకు నిర్లక్ష్యం చేస్తుంది? వీళ్ళకి జీతాలు ఇవ్వకపోవడం ఓవరాల్గా అంబేద్కర్ స్మృతివనాన్ని నిర్లక్ష్యం చేసినట్లేనా? దాన్ని ఎండగాలిపేటలు చేద్దాం అనుకుంటున్నారు ఏంటి? వీళ్ళ ఆలోచన అర్థం కావట్లే. చాలామందికి అంటూ ఉంటారు సోషల్ మీడియాలో, నిజం అబద్ధం నాకైతే తెలియదు, విజయవాడలో ఒక సెక్షన్కి అక్కడ అంబేద్కర్ గారు ఉండడం ఇష్టం లేదు అని. విజయవాడనో, విశాఖపట్నమో, ఆనందపురమో, కడపో, ఆంధ్రప్రదేశ్ లేకపోతే ఢిల్లీనో ఏ ఒక్కరి సొత్తు కాదు. అంబేద్కర్ గారు ఎక్కడైనా సగర్వంగా అంబేద్కర్ గారు ఉండొచ్చు. అక్కడ అంబేద్కర్ గారి విగ్రహం ఒకటే కాదు, అక్కడ అది ఒక విజ్ఞాన కేంద్రం. ఎవరికో ఇష్టం లేనంత మాత్రాన్ని ఏది నిర్లక్ష్యం కాబడదు ఇక్కడ. అరే ప్రభుత్వం వీళ్ళకి జీతాలు కూడా ఇవ్వట్లేదు అని అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటో నాకు అర్థం కావట్లేదు. మరి కనీసం ఈ విషయాన్ని మిగిలిన పార్టీలు కూడా వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కార్మికులతో మాట్లాడి, ఈవెన్ వైసీపీ వాళ్ళైనా వెళ్ళి కీలక నేతలు వెళ్ళి మాట్లాడండి. వాళ్ళ కష్టాలు ఏంటో వినండి. అక్కడ కార్మికుల కష్టాలు ఏంటో, అక్కడ పనిచేసే వాళ్ళ కష్టాలు ఏంటో, వాళ్ళకి జీతాలు ఇస్తున్నారా, ఇవ్వట్లేదా, ఎందుకు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు, వాళ్ళతో కలిసి లేకుంటే వాళ్ళు మీడియా ముందుకు రావాలంటే భయం అనిపిస్తే వాళ్ళతో మాట్లాడి జెన్యూన్ మీడియా సమావేశం అక్కడి నుంచి ఏర్పాటు చేయండి. అన్యాయం. అంత బ్రహ్మాండంగా ఉన్న అంబేద్కర్ స్మృతివనాన్ని అంత నిర్లక్ష్యానికి గురి చేయడం కరెక్ట్ కానే కాదు. దాన్ని ఒక గొప్ప కేంద్రంగా తీర్చిదిద్దాలి. అరే జీతాలుగా ఇవ్వకుండా ఏం పని చేస్తారు వాళ్ళు అక్కడ?